వరంగల్ జిల్లా పోచం మైదాన్ సెంటర్లో అధ్యక్షుడు ప్రతాపగిరి గోవర్ధన్ అధ్యక్షతన ప్రపంచ వెదురు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వీచేశారు. రుద్రమదేవి సర్కిల్ ప్రాంతంలో భారీ సమావేశం ఏర్పాటు చేయగా వరంగల్ జిల్లా మేదరి సంఘం అధ్యక్షుడు ప్రతాపగిరి గోవర్ధన్ ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మేదరి సంఘం సమావేశంలో మాట్లాడారు. తమ కులవృత్తి అయిన వెదురుతో జీవనోపాధి పొందిన కుటుంబాలు నేడు కనుమరుగయ్యే పరిస్థితి ఉత్పన్నమైందని తెలిపారు. తాన్బేటకు విచ్చేసిన ప్రతి మేదర్ బంధువులకు, అలాగే మీడియా మిత్రులకు, అలాగే రాజకీయ నాయకులు మరియు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. అలానే మా ఆహ్వానం. మాకు ఈరోజు 18th రోజు మా ప్రతి సంవత్సరం మేము తాన్బేట జరుపుకుంటాం వెదురు దినోత్సవం. ప్లాస్టిక్ వద్దు, వెదురు ముద్దు అనే నిదానంతో మేము ముందుకెళ్తున్నాం. మా మేదర్ వాళ్ళు చాలా పేదరికంతో ఇప్పుడు కూడా చాటలు గంపలు ఇంత మోడర్న్ టైంలో కూడా చాటలు గుట్టలు తడగలు అల్లకుండా జీవిస్తున్నారు. కాబట్టి వాళ్లకు మా డిమాండ్స్ ఏమంటే, మా గవర్నమెంట్ నుండి మాకు వెదురు అనేది మాకు ఫ్రీగా ఇవ్వాల్సిందిగా మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అలానే మాది మొదటి నుంచి కూడా ఇతర రాష్ట్రాల్లో మొత్తం ఎస్టీ కింద ఉంది. మా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో వచ్చేసి బీసీఈ కింద ఉన్నది. దాన్ని కూడా మేము బీసీఈని ఎస్టీ కింద మార్చవలసిందిగా గవర్నమెంట్ని, అలానే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలానే మాకు ప్రతి ఇంటికి అంటే మేదర్ వృత్తిదారులు ఎవరైతున్నారో ప్రతి ఇంటికి కూడా 5 లక్షల సబ్సిడీ లోను ఇవ్వవలసిందిగా మేము గవర్నమెంట్ కోరుతున్నాము. అదేవిధంగా మాకు ఈ సొసైటీలకు వచ్చే వెదురు కూడా మాకు సప్లై కావడం లేదు. అలాగే మన మేదరి కమిషన్ ఏర్పడడం జరిగింది అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు. దాని నుండి కూడా మాకు రుణాలు వచ్చే అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నామండి. మీ డిమాండ్లను గవర్నమెంట్ కనుక ఒప్పుకోనట్లయితే మీరు ఎంతవరకు వెళ్తారు? మా డిమాండ్లను గవర్నమెంట్ ఉందంటే మేము చాలా తక్కువ సంఖ్యలో ఉన్నామని చెప్పని గవర్నమెంట్ మమ్మల్ని అశ్రద్ధ చేస్తున్నది. కానీ మేము అది చిన్న గట్టి పరదలు వెంట కట్టినట్టు ఏనుగును కట్టేసినట్టు మేము కూడా చిన్నగా ఉద్యమాలు చేసి ముందుకెళ్ళి గవర్నమెంట్ని కొంచెం గట్టిగానే అడుగుదామని మా ప్రయత్నం. అంటే గతంలో ఇంతకుముందు గవర్నమెంట్ మీరు ఏమైనా అడిగారా లేక? గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు వెదురు మాకు సబ్సిడీ మాకు ఉన్నాయి కాదు మాఫీ చేసింది గత ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఇక్కడ దేశపేటలో ప్రతి జిల్లాకు వచ్చేసి ఒక 200 రూపాయలు మా గజాలు మనకు కమ్యూనిటీ హాల్ కోసం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక మేము పోయి అడుగుతూ ఉంటే కూడా మాకు ఏం రెస్పాన్స్ రావట్లేదు. అంటే ఆర్డీఓ దగ్గర పోండి, మేము గ్రీవెన్స్ వెళ్ళిపోయినాము, ఆర్డీఓ దగ్గర పోయినాము, అంటే వచ్చేసి మన తహసీల్దార్ దగ్గర పోయినాం. ఆయన మాకు ఎటువంటి లాభం లేదు, మాకు మాత్రము ఎటువంటి న్యాయం జరగట్లేదు. కాబట్టి మేము ఇక ముందు మా బాధలు మొత్తము అన్ని కార్యాచరణ ముందు అందరం కలిసి మా రాష్ట్ర సంఘం ఎలా చెప్తే దాన్ని బట్టి ముందుకు పోతామని చెప్పని నేను తెలియజేస్తున్నాం. వరంగల్ జిల్లా అధ్యక్షుడు నేను ప్రతాపగిరి గోవర్ధన్. థ్యాంక్ యూ. నేను తెలంగాణ మేదరి సంఘం మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు చందా స్వరాజ్యం. ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మేము మహిళా విభాగం తరఫు నుండి మేము ప్రభుత్వాన్ని వినియోగించేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా రకాలైనటువంటి పనులు చేస్తుంది. అంటే మా మహిళలకు ప్రత్యేకంగా ఈ బస్సులు ఇవ్వడం ఇట్లాంటివి చేస్తుంది. సో దాంతోపాటు మాకు కూడా అంటే మా మేదరి మహిళలకు మా వృత్తిలో చేతి వృత్తులు అంటే ఈ గంపలు చాట్లు ఇవన్నీ చేసుకునే వాళ్ళకి ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. అదేవిధంగా మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా ఇల్లు కేటాయించడం కానీ, ఇంకా వెదురు సబ్సిడీ మీద ఇవ్వడం కానీ, ఈ వృత్తిపట్ల నైపుణ్యతను చూపించే కార్యక్రమాలు చేపట్టవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేదరి సంఘం నుంచి మాట్లాడుతున్నాం. మేదరి సంఘానికి ఉపాధ్యక్షురాలు మహిళా విభాగంలో. సార్, మేదరి సమస్యలలో మా మహిళలకు చైతన్యం కోసం, వారి యొక్క కుటీర పరిశ్రమగా ఇంట్లో చేయడం కోసం వారికి సబ్సిడీ రుణాలు ఇచ్చి ఇంటింటికి ఉపాధి కల్పించి వెదురు ఈ ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వెదురు గనే విరిగిపోవడం, వాళ్ళు తయారు చేయలేకపోవడం చాలా ఇబ్బందులు జరుగుతుంది. వస్తువులు తయారు అవ్వడానికి సాధన బొమ్మలు ఇస్తూ మాకు అట్లనే కుల పనిముట్లను
కొంచెం సహకారం అందిస్తూ మాకు చేయూతనిస్తే మేము కుటీర పరిశ్రమలాగా ఇంట్లో ఉండే మహిళలందరికీ కూడా మంచిగా శిక్షణ కల్పిస్తూ లేక వారికి నైపుణ్యాన్ని కల్పిస్తూ వస్తువులను తయారు చేయడంలో ముందడుగులో ఉంటాము. మేము ఉత్పత్తిని పెంచుకుంటాము. కాబట్టి మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్ మాకు సహాయాన్ని అందించి మాకు ఆదుకోవాలని మమ్మల్ని